వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను దుమారం సృష్టించింది. ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఎస్ఐఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, ఏ తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీళ్ళంతా బెయిల్ మీద బయటున్నారు. ఇక ఇదే కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర రక్షణతో ఇటీవల సిట్ ఎదుట హాజరయ్యారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు మాత్రం విచారణకు హాజరు కాలేదు. కేసులు నమోదు కాగానే అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావు పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఆయనను వెనక్కి రప్పించేందుకు దర్యాప్తు అధికారులు చర్యలను ముమ్మరం చేయడంతో తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఇదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. అదే సమయంలో దర్యాప్తు అధికారులు సిబిఐ సహకారంతో ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించారు. ఇక పాస్పోర్ట్ను కూడా రద్దు చేయించారు. దాంతోపాటు ప్రభాకర్ రావు ప్రకటిత నేరస్తుడిగా గుర్తించాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దీనిపై విచారణ జరిపిన కోర్టు జూన్ 20వ తేదీలోపు కోర్టులో హాజరు కావాలంటూ ప్రభాకర్ రావును ఆదేశించింది. ఈ మేరకు జారీ అయిన నోటీసులను ఇటీవల సిట్ అధికారులు తారామతి బారాధరి ప్రాంతంలోని ప్రభాకర్ రావు నివాసానికి అందించారు. అప్పటికీ అమెరికా ప్రభుత్వం తనను రాజకీయ శరణార్థిగా పరిగణిస్తుందని ప్రభాకర్ రావు ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రభాకర్ రావు అభ్యర్థన అమెరికా ప్రభుత్వం తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఇంటర్పోల్ ద్వారా జారీ అయిన రెడ్ కార్నర్ నోటీసులు అమలు చేయడానికి అమెరికా హోంల్యాండ్ ఏజెన్సీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో అమెరికా పోలీసులు ప్రభాకర్ రావును భారత్కు డిపోర్ట్ చేయనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ అయి ఉన్న నేపథ్యంలో ఆయన దేశంలోని ఏ ఎయిర్పోర్ట్లో దిగినా వెంటనే అధికారులు అదుపులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ప్రభాకర్ రావును డిపోర్ట్ చేసే ప్రక్రియలో ఆలస్యం జరిగినా జూన్ 20 లోపు ప్రభాకర్ రావు ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సిందేనని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. లేని పక్షంలో కోర్టు ఆయనను ప్రకటిత నేరస్తుడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. ఇక ఒక్కసారి ఈ నోటీసులు జారీ అయితే కోర్టు అనుమతి తీసుకుని ప్రభాకర్ రావు ఆస్తులను జప్తు చేస్తారు. దీంతో మరిన్ని విషయాలు వెలుగులోకి రావడమే కాదు, దీని వెనక ఉన్న పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలను బట్టి చూస్తే ప్రభాకర్ తప్పించుకునే దారులన్నీ కూడా మూసుకుపోయినట్లే కనిపిస్తున్నాయి. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.